హాయ్ అండి. యాక్చువల్గా ఈరోజు అదానీ ఎంటర్ప్రైజెస్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను కదా. 3 స్టాక్స్ డిక్సన్, అదానీ ఎంటర్ప్రైజెస్, కొంచెం అల్ట్రాసెమ్కో, ఈ మూడిటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని. నేను అదానీ ఎంటర్ప్రైజెస్లో 9:30 క్యాండిల్లో డౌన్వర్డ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. సడన్గా ఇంకా అక్కడి నుంచి కూడా కన్సాలిడేషన్ వస్తూనే ఉంది. సో 2892 ఈజ్ బ్రేక్అవుట్ లెవెల్ అండ్ నా స్టాప్లెస్ కూడా అక్కడ హిట్ అయిపోయింది. హెవీ లాస్ అనేది దాంట్లో నేను బుక్ చేసుకున్నాను. ఏంటి అనేది లాస్ట్లో చూసేయండి. తర్వాత హీరో మోటోకార్ప్ స్టాక్లో కూడా నేను ఆఫ్టర్నూన్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా మీరు చూసినట్టయితే 12 o'clock క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. నా స్టాప్లెస్ వాజ్ 5620 వాజ్ మై స్టాప్లెస్ అండ్ స్టాప్లెస్ అనేది హిట్ అయిపోయింది. సో దీంట్లో కూడా చిన్న లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత అసలు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ చూసుకున్నట్టయితే వాట్ అండ్ ఎక్స్పైరీ. యాక్చువల్లీ నిన్న ఫాల్ అయినది హాఫ్ పైన రికవరీ 1 day ఇస్తుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్గా 300 లెవెల్ దగ్గర నేను ఇది బై చేశాను. 47,800 సిఈ అండ్ అప్ టు 1300 వరకు నేను క్యాప్చర్ చేసుకోగలిగాను. అంటే దగ్గర 700 పాయింట్స్ టు అబవ్ అనేది ఓన్లీ 1 లాట్తో క్యాప్చర్ చేసుకోగలిగాను. నిజంగా ఎక్స్పైరీ వాజ్ వెరీ వోలటైల్ అండ్ సూపర్ ఎక్స్పైరీ. సో చార్ట్లో నేను ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపించేస్తాను ఎక్కడ ఎంట్రీ పర్ఫెక్ట్గా తీసుకున్నానని. అసలు ఎంత సపోర్ట్స్ ఉండినాయంటే నేను డ్రా చేసిన ప్రతి లైన్ ఒక సపోర్టే. ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా అంటే 47,983 దగ్గర బ్రేక్అవుట్ జరిగిన దగ్గర ఎంట్రీ అనేది తీసుకొని 49,200 వరకు నేను నా కాల్ని అలాగే హోల్డ్ చేసి పెట్టుకున్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే నాకు ఈరోజు 6,700 అనేది లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. చెప్పాను కదా అదానీ ఎంటర్ప్రైజెస్లో పెద్ద మిస్